तव जीवन ఏది మైక్ అది మైక్ అక్కర్లేదా? పరిశుద్ధుల ప్రేమగల తండ్రి, మరొక అవకాశాన్ని మీరు మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు. మమ్మల్ని ఎంతగా ప్రేమించారు ప్రభు. మా యొక్క ప్రతి లోటును ఈ వాక్యం ద్వారా బయటకు తీసి ఒక గ్రహింపు చేసి నీ రాజ్యానికి వారసులుగా చెందినటువంటి నీకున్న తలంపుకే మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దాన్ని మేము సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ మాకు నేర్పించండి. ఈ ధర్మ ప్రభా మాతో మా అందరితో మీరు మాట్లాడండి. అల్పుడును అయోగ్యుడును ఎందుకు లేనివాడు, దౌర్భాగ్యను దరిద్రతను నీచుడను అయినప్పటికీ ప్రభా నన్ను మీరు రక్షించుకున్నారు. అనేక స్థలాల్లో నిలబడుతున్నారు ప్రభా. అది నా బలము కాదు, నా జ్ఞానం కాదు, కేవలం మీరు ఇచ్చినటువంటి కృప. కొందరికైనా నువ్వు మేలు చేయగలిగితే నా జీవితం ధన్యమైపోయినట్లే కదా ప్రభా. నీకు నేను సంపూర్ణంగా విధుడనై లోబడినట్లుగా సహాయం చేయండి. నేను అనేది నాలో ఎక్కడ లేకుండా, అతిశయించే మనసు నాలో లేకుండా ప్రభా ఆత్మానుసారిగా మలచండి. నా ముందు ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, వారందరికీ వినగలిగిన చెవులు దయచేయండి, గ్రహింపగలిగిన ఆత్మ మాకు దయచేయండి. నీ దూతల సంచారం ఈ స్థలములు దయచేయండి. దుష్టుడు ఎక్కడ ఈ స్థలముల అధికారం లేకుండా నీ శిలువ రక్తాన్ని ప్రోక్షించండి. నిద్రాత్మను దూరపరచండి, అలిసిపోయిన స్థితిని దూరపరచండి. మెలకు ఆత్మ మాలో దయచేయండి. నీ కృపా హస్తాలకు అప్పగించుకొని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుంచి పరమగీతములు 4వ అధ్యాయం. పరమగీతములు 4వ అధ్యాయము 564వ పేజీ. మొదటి నుంచి. నా ప్రియురాల, నీవు సుందరివి, నీవు సుందరివి. నీ ముసుకుండా నీ కన్నులు ఒక కన్నులోనే కనపడుచున్నవి. నీ తల వెంట్రుకలు ఇలాగ పర్వతము మీది మేకల మందను పోలినవి. నీ పలువరస కత్తెర వేయబడినవి, కడుగుబడి అప్పుడే పైకి వచ్చినవై. జోడు జోడు పిల్లలు కలిగి ఒకదానినైనా పోగొట్టు కొంత సుఖముగానున్న గొర్రెల కదుపులను పోలి ఉన్నది. నీ పెదవులు ఎరుపు నూలును పోలి ఉన్నది. నీ నోరు సుందరం. నీ ముసుకుండా నీ కడతలు ఇచ్చిన దాడి సరుకు వలె అగపడుచున్నవి. జయసూచకము ఉంచుటకై దావీదు కట్టించిన గోపురముతోనూ 1000 డాలులను సూరుల కవచములన్నీయును వేలాడు ఆ గోపురముతోనూ నీకందర సమానం, నీకందర సమానం. నీ ఇనుపు చెప్పులు జింక పిల్లలకు తామరలు మే ఒక కవలను పోలి ఉన్నవి. ఎండ చల్లారి నీడలు జరిగిపోవు వరకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును. నా ప్రియులారా, నీవు అధిక సుందరివి, నీ యందు కళంక ఏమీయూ లేదు. చాలా మంది పరమగీతాల దగ్గరికి వచ్చిన, ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చిన దాని జోలికి వెళ్ళరు. ఎందుకంటే అది మనకు అర్థం అవ్వదని,
రెండవది ఆ మర్మముగా వ్రాయబడినటువంటి మాటలు ఎవరిని అడగాలో తెలియక, మనం కృషి చేయక, దాని విషయంలో ప్రార్థన చేయక కొన్ని విషయాలు మనకి అర్థం అవుతుందని పక్కన పెట్టేస్తాం. ఈ పరమగీతములు ప్రియుడు ప్రియురాలు అనే మాటలతో సంబోధించబడింది. ఇది చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథం. ఇది ప్రియుడు అంటే దేవుడు లేక యేసుక్రీస్తు, ప్రియురాలు అంటే సంఘము. దీన్ని ఆ విధంగానే చూడాలి. శరీర పరిధుల్లో భార్యాభర్తల్లాగా, లవర్స్ లాగా దాన్ని మనం చూడకూడదు. కాబట్టి సంఘము, క్రీస్తు, ఈ రెండింటిని మనం దృష్టిలో పెట్టుకొని దీన్ని ధ్యానించినప్పుడు, ఒకవేళ ఇది మనకు అర్థం కాకపోతే దేవుని సందులో ప్రార్థన చేసి దాన్ని దేవుడు రివీల్ చేస్తాడు. ప్రకటన గ్రంథం అంటే ఏంటి అర్థం? ప్రకటన అంటే ఎండింగ్ కాదు. ప్రకటన అంటే ప్రత్యక్షత, రివీల్ చేయటం. సో దాన్ని ఏం చేశాడు? దాన్ని రివీల్ చేసి ప్రత్యక్షపరుచుకున్నాడు. దాన్ని అది ఏదైతే మర్మంగా ఉందో, ఏమైతే జరగబోతుందో అన్ని విషయాలు కూడా దాన్ని ఏం చేశాడు? ప్రత్యక్షం చేశాడు. కాబట్టి మనం చూసినది ప్రతి దానిలో కూడా మనకు అర్థం ఉంది ఏది పెట్టలా. బైబిల్లో మనకు కష్టమైంది ఏది పెట్టలా. మన కృషి లేక, మన ప్రార్థన లేక దాన్ని మనం నిర్లక్ష్యపరుస్తున్నాం. కానీ ప్రతిదీ కూడా చాలా శ్రేష్టమైనటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా. అయితే పాత నిబంధనలో కానీ, కొత్త నిబంధనలో కానీ మీరు ఎక్కడైనా చూడండి, సారాంశం ఏంటి? బైబిల్ యొక్క సారాంశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? దేవుడు దేన్ని చెప్పదలుచుకున్నాడు అనేది మనం ఆలోచన చేస్తే ఇప్పుడు మనం జవాబు చెప్పలేం కదా. బైబిల్ దాని సారాంశం ఏంటి? హోలీ ఏం చెప్తుంది? ఓల్డ్ టెస్టిమెంటు, న్యూ టెస్టిమెంటు ఏం చెప్తుంది? పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధమైన గ్రంథము, పరిశుద్ధాత్మ, ఈ మూడు చేసే పని ఏంటంటే పాపైనటువంటి మానవుడిని పరిశుద్ధపరచటమే. ఇదే మీరు ఏ వాక్యమైనా తీసుకోండి, బైబిల్లో దాని అల్టిమేట్ గోలు, దాని ఎండింగ్ ఏంటంటే, దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ వాక్యం ద్వారా, ఈ మాట ద్వారా ఆ వ్యక్తి పరిశుద్ధపరచబడాలి. అలా పరిశుద్ధుడు అయితేనే ఆయనతో సంబంధం ఏర్పడుతుంది. ఓ కొలిమిలో ఇనుప ముక్కలు పెట్టి వేడి చేస్తున్నాం, బగ మండుతుంది. దాన్ని తీసి సుత్తితో కొడుతున్నాడు. అది వంగకుండా ఉంటుందా? అది తను అనుకున్న దానికి ఆ నైఫ్ లాగానో, లేకపోతే కత్తి లాగానో, గొడ్డలు లాగానో దాన్ని తయారు చేస్తుంటే దానికి ఆ దెబ్బలకు అది ఏమవుతుంది? తయారవుతుంది కదా. అలాగే బంగారాన్ని కూడా వేడితో దాన్ని కరిగిస్తుంటే అది కరగకుండా ఉండదు కదా. కానీ మానవుని యొక్క హృదయం ఎంత కఠినమైందంటే, నా మాట ఏ మాట అది? బండలను పగలగొట్టు సుత్తి లాంటిది కాదా అని అంటున్నాడు. కానీ ఇది పగలట్లా. దేవుడు చేసేది ఏంటంటే దాన్ని పగలగొట్టాలి. వచ్చి వెళ్ళిపోవటం కాదు, మన హృదయాన్ని
ఏం చేయాలి? పళ్ళున పగిలిపోవాలి. దేవుని వాక్యానికి హృదయం బద్ధమైపోవాలి. అప్పుడే అక్కడి నుంచి ఆ జీవపు ఊట బయటికి వస్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే మరి చాలా విషయాలు రాశాడు. కొన్ని అర్థం అవదు. ఇది ఎలా దాన్ని అర్థం చేసుకోవాలి? ఒకప్పుడు నేను దీని జోలికి వెళ్తేనే భయపడిపోయాను. ఆ ప్రకటన జోలికి వెళ్తేనే భయపడిపోయాను. ఇదంతా ఇది మాకు తెలిసిన సబ్జెక్ట్ అంతే. స్టోరీ లాగా ఉన్నాయి, క్యారెక్టర్ లాగా ఉన్నాయి, చక్కగా హీలింగ్ మినిస్ట్రీ ఏముంది, ఉపమానాలు ఏమున్నాయి. ఇవి మనకి బాగా ఇష్టం. నేను మీకు బహుశా పండితులు, మీకు అది అన్ని తెలుసు కాబట్టి సరిపోద్ది. కానీ నా పరిస్థితి, ఒకప్పుడు పరిస్థితి ఏంటంటే ఏదన్నా తీసా వాక్యం చెప్పాలన్నా కూడా ఏంటంటే చక్కగా సులువుగా అర్థం అయింది. నా ముందు నాకు అర్థం అవ్వాలి. అలాంటివే ఎన్నుకొని అది చూసేవాళ్ళం. వీడి జోలికి పోవాలి. మీరు పరీక్షలు రాయండి. పరీక్షలు చదవబడ్డప్పుడు ఇది కఠినమైనటువంటి పరీక్ష. ఆ క్వశ్చన్ జోలికి వెళ్ళలేడు. పక్కన రాసుకుంటాడు, వీవి ఇంపార్టెంట్ అని రాసుకుంటాడు. ఏమని? వెరీ వెరీ ఇంపార్టెంట్ అని కొన్ని ఎన్నుకుంటాడు. అడిగి సులువుగా ఉండయి, చక్కగా ఆన్సర్ చేయగలిగినాయి, వీడికి అర్థమైనవి, తేలిగ్గా ఉన్నాయి, అయ్యే వీడికి ఇంపార్టెంట్. వచ్చిన తర్వాత పరీక్ష రాశావా? ఈ తండ్రి పని ఏంటంటే ఆడి క్యారేజీలు మొయ్యటం, ఆడికి మళ్ళీ ఆడు వచ్చేసరికి రెడీగా ఇంట్లో కొన్ని ఏర్పాటు చేసి ఉంచడం, అన్ని సకల భోగాలు ఇడికి అలిసిపోయాడేమో అని చెప్పి ఎవరో వచ్చావనంటే బ్రహ్మాండంగా రాశాను అంటాడు. ఆడే వేసుకుంటాడు మార్కులు, ఆడే వేసుకుంటాడు. దరిదాపు ఆడు తృప్తికరంగా ఉన్నంత వరకు వేసుకుంటాడు. ఈ లోపు రిజల్ట్ వచ్చేసినాయి. వచ్చిన తర్వాత ఈ నెంబర్ కనపడదు కదా, అందులో ఎక్కడ ఉండదో. అప్పుడు మళ్ళీ మారుస్తాడు వీడు బాని. ఏమంటే టఫ్గా ఇచ్చాడు పేపర్ అంటాడు. ఏమి ఇచ్చాడు? అసలు మా కాలేజీలో ఉన్నాడే, అది ఫస్ట్ అనుకున్నావా, ఆడే టఫ్ అన్నాడు అంటున్నాడు. వాడికే టఫ్ అంట. ఈడేమనుకున్నాడు, ఆడితో పోల్చి చెప్తున్నాడు. చాలా కష్టంగా ఇచ్చాడు. అసలు ఈ ప్రశ్న అవుట్ ఆఫ్ సిలబస్ అంటాడు. ఏది ఇచ్చాడు? ఇది చదవక అసలు సిలబస్ లో లేనిది ఇచ్చాడు అంటాడు అని చెప్తాడు. తర్వాత మనం చూస్తే అంటాడు, ఈ ప్రశ్న మా లెక్చరర్ కూడా అడిగాడు, ఇదేంటా ఏ ప్రశ్న ఇచ్చాడు, ఎలా ఇచ్చాడని. వీడు సమర్థించుకోవడం కోసం ఎన్ని చెప్తాడో. ఇంతకి ఏంటంటే వీడు ప్రిపేర్ అయిన సబ్జెక్టు అది అవ్వలా. ఇది దాన్ని చెప్పుకోకుండా ఎన్నో ఎత్తుక్కుని చెప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి బైబిల్లో దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము అలాంటి వేషాలు వేయటానికి కుదరదు. నాకు అర్థం అవ్వలేదంటే కుదరదు. సేవకులు ఉన్న దేనికి? చెప్పడానికి కదా. నీకు అర్థమైపోతే అడుగు, చదువు. సరే, సేవకుడు కూడా అర్థం అవ్వాలా. ఎవరు అర్థం అవ్వాలా? దీన్ని రాసిన వారు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని అడుగు, రైటర్ని అడుగు. ఈ బుక్ రాసిన వ్యక్తి ఉన్నాడు కదా, అతను రివీల్ చేస్తాడు కదా, దాన్ని బయలుపరుస్తాడు కదా, దాన్ని అడగాలి కదా. ఎంత మాత్రం ఈ ప్రార్థన అంతా కూడా నీ సోదే తప్ప, నీ అవసరతలు నీ సోదే తప్ప, నీకు అర్థమైంది ఏముందేమో దాన్ని పెట్టి, ప్రభువా నీకు అర్థం అవట్లేదు, నాకు ఇదే అర్థం చేయమని ప్రార్థన చేసిన సందర్భమే లేదు కదా. కాబట్టి ఇవన్నీ మన వేషాలు. ఇవన్నీ కూడా ఎంత వాక్యం చెప్పినా అది కరక్కోకుండా, అది వంగకుండా, అది ఇనప ముక్కలాగానే అది కఠినంగా ఉందంటే ఇక దేంతో కరుగుతుంది? అది అగ్నితో తప్ప ఇంక వేరే దాన్ని కరుగుద్ది ఏమన్నా? కరగదు. పైపైన మట్టిని నీళ్లతో దాన్ని వాష్ చేస్తావేంటి? ఆ బంగారాన్ని పైపైన కుంకుడికాయ రసంతో బ్రష్ తో రుద్ది దాన్ని మెరుగు పెట్టుకుంటావేంటి? వాక్యం అనేటువంటి దానిలో మనకి ఏం అర్థం చేస్తుందంటే అది మనల్ని పగల కొట్టాలి, అది అగ్నితో మనల్ని కాల్చాలి, అది మనం మెల్ట చేయాలి, అది మనకు పొదులు రావాలి, అది దెబ్బలు, వాక్యం అనేటువంటి దెబ్బలు, చుచ్చు దెబ్బలు లేక మన మీద అవి పడాలి. అప్పుడే మనలో ఏమొస్తుంది? పరిశుద్ధత వస్తుంది. ఇదంతా దేనికోసమయ్యా అని అంటే పరిశుద్ధత. ఒక్కటే గోల్, ఒకటే, నేను పరిశుద్ధుడును మీరునుకో పరిశుద్ధుడు. ఒక్కటే గోల్, ఒకటే, ఒక్క మాటే. బైబిల్ అంతా ఏంటయ్యా దీని సారాంశమేనంటే
పరిశుద్ధతే. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుని రాజ్యాన్ని చూడటానికి కూడా లేదు, కనీసం వెళ్ళటం కాదు. మరి ఎలా వెళ్దామని దేవుని రాజ్యానికి? కానుకలిచ్చా, సందా చేశా. మీరు ఎన్ని చెప్పినా, నువ్వు ఎన్ని కానుకలు ఇచ్చినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత గొప్పగా నువ్వు దేని పందులో పాటలు పాడినా, ప్రసంగాలు చేసినా, పరిశుద్ధత లేకోకుండా అది ఒక్కటి మినహాయిస్తే నువ్వెన్ని మిగతా ఎన్ని కలిగి ఉన్నా సరే వేస్ట్. అల్టిమేట్ గోల్ ఏంటంటే నువ్వు అక్కడికి చేరాలంటే అది లేకుండా నువ్వు చేరలేవు. నువ్వెన్ని లక్షలు ఇవ్వు, కోట్లు ఇవ్వు, వేస్ట్. నేను ఇవ్వకూడదు అంట్లా. సెకండ్ ప్లేస్ అది, ఫస్ట్ ప్లేస్ కాదు. అసలు నేను దేవుని రాజ్యానికి తీసుకెళ్ళేది ఏంటంటే ధనము కాదు. ఇక్కడ అంటున్నాడు 7వ వచనములో, నా ప్రియురాలా నీవు అధిక సుందరివి, నీయందు కళంకమేమీ లేదు. 1వ వచనంలో అంటున్నాడు, నా ప్రియురాలా నీవు సుందరివి, నీవు సుందరివి. ఏం చెప్తున్నాడు ఇక్కడ? నువ్వు సుందరివి అంటున్నాడు. నా ప్రియురాలా నువ్వు సుందరివి, నువ్వు అధిక సుందరివి, నీయందు కళంకం ఏమీ లేదు. మీలో చాలా మంది కొందరు, అంటే మనకి ఇక్కడ ఎవరో వెళ్ళరేమో, బ్యూటీ పార్లర్కి వెళ్తారుగా, పెళ్ళిళ్ళు ఉంటారుగా, సిగ కట్ చేసుకుని ఉంటారుగా, ఐబ్రోస్ చేసుకుని ఉంటారుగా, పెదలకు రంగు చేసుకుని ఉంటారుగా, మేకప్ చేసుకుని ఉంటారుగా, చాలా రకాలు ఉన్నాయి అందులో. ఇవన్నీ వెళ్తారు కదా. ఇదంతా దేనికోసం? ఎవరికి కనపడాలి? మనుషులుగా. కనబడిపోతే ఏమైంది? మనుషులకు కనబడిపోతే ఏమవుతుంది? అందంగా ఉండాలి. అది అదేనండి. ఇప్పుడు సపోజ్ అనుకుందాం, నువ్వు లక్ష్మి గారికి మీరు అందంగా కనపడి సరిపోదా ఏంటి? చాలా అందరూ చూడాలా? నేను అన్న ఉద్దేశం కాదు, ఉదాహరణ చెప్తున్నాను. మనకి ఏంటంటే వీళ్ళందరూ ఎందుకు వెళ్తున్నారు? ఎవరికి చూపించడానికి? అది ఈ ప్రయాసం అంతా, ఈ ఖర్చు అంతా దేనికండి? ఇదంతా నేను వందలు వెళ్ళి పెట్టి ఆ బ్యూటీ పార్లర్ బాగు చేస్తున్నారు కదా, చెంపలు వాయించేస్తున్నాడు కదా, కందిపోయి వస్తున్నారు కదా, ఎందుకు ఇదంతా? ఎవరి కోసం? సో బాహ్య పరిస్థితులలో ఒక వ్యక్తికో, లేకపోతే నీకు ఇష్టమో ఏదన్నా అవనే, దానికి రీజన్ ఏదవనే, భర్తకనవనే, లేకపోతే నేను ఆఫీస్కి వెళ్తున్నానులే, కొద్దిగా నేను డీసెంట్ గా ఉండాలి, డిగ్నిఫైడ్ గా ఉండాలి, నేను తగిన విధంగా ఉండాలి అని అనుకుని మోసం చేసుకుని కూడా ఉంటారు కొందరు. మంచి ఉద్దేశం అవ్వచ్చు, వాళ్ళల్లో కళంకం ఉందని నేను అంట్లా. వెళ్ళేవాళ్ళందరూ ఏదో అది తప్పు పాపమని నేను మాట్లాడలేదు దాని గురించి. కానీ ఒక బాహ్య పరిస్థితికి దాన్ని, ఆ దేహాన్ని అలా అలంకరించుకోవడానికి ఏమాత్రం మనం రాజీ పడుకోకుండా ఖర్చు అయినా సరే, ఏదైనా సరే వెళ్ళి దానికి వెల చెల్లించి మనం తయారవుతున్నాం కదా, అందంగా కనపడాలని. అదేగా గోల్, అదేగా అందంగా మనం కనపడాలనేటువంటిది అదే కదా. మనం డ్రెస్ వేసుకున్నా అదే కదా. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రియురాలా నీవు అధిక సుందరివి అంటున్నాడు. నీవు అధిక సుందరివి. అదేంటి, నువ్వు ఏదైనా బ్యూటీ పార్లర్కి వెళ్ళు, లేకపోతే ఇంకో దానికి వెళ్ళు, నువ్వు ఇచ్చేసుకోని అనుకోకుండా ఈయన ఏం చెప్తున్నాడు? నీ కళంకం లేదంటున్నాడు. దేవుని దృష్టి ఎలా ఉంది? కళంకం ఏమీ నీకు లేదు కాబట్టి నువ్వు సుందరివి. మనుషుల దృష్టి వేరు, మనుషుల ఆలోచన వేరు, మనుషుల తలంపులు వేరు, మనుషుల ఆర్భాటాలు వేరు.
కానీ దేవుడు చెప్పేటువంటి దాని ఏంటంటే నీవు అధిక సుందరం అని ఎందుకు చెప్పాడంటే నీలో కళంకం ఏమీ లేదు, కళంకం లేదు. ముడత, మత్స, డాగు, కళంకం మరి ఏమీ లేదు. ఎక్కడ చూద్దామన్నా కూడా పరిశుద్ధత. కళంకం అంటే ఏంటి? అపరిశుద్ధత. కళంకం లేని స్థితి అంటే ఏంటి? హోలీ స్పిరిట్ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధుడు ఉన్నాడు, ఈవిల్ స్పిరిట్ ఉంది, మలినపరుచు ఆత్మ కూడా ఉంది. అది నీ బాహ్య అందాన్ని చెరపదది. ఏది? అపిత్రాత్మ నీ బాహ్య అందాన్ని చెరపదది. అది చేసే పని ఏంటి? అంతరంగాన్ని పాడు చేస్తుంది. అది అంతరంగ స్వభావాన్ని ఉంది మందే, దానిలో ఎక్కడ కనపడదు. పైకి బాగానే ఉంటాడు మనిషి, పైకి ఎక్స్పోజింగ్ బాగుంటది, కానీ వాడు చేసిన అపరిశుద్ధాత్మ చేసే పని ఏంటంటే అది మనుషులు లోపల ఉన్నటువంటి ఆత్మీయ అందాన్ని ఏం చేస్తుందంటే అందహీనంగా చేసి ఒక కురిపిగా చేసేస్తుంది. వాడికి తెలుసు ఏది విలువైందో, దేవుడు ఏది ఉంటే ఈయన్ని రిజెక్ట్ చేస్తాడో, ఏది ఉంటే దేవుడు దీన్ని దేవుడి రాజ్యానికి వెళ్లకుండా చేస్తాడో వాడికి ఆ జ్ఞానం ఉంది, మనకు ఆ జ్ఞానం లేదు. వాడు చాలా తెలివిగలడు, మనకు అది లేదు. అందుకని మోసపోతున్నాడు. ఎంత మాత్రం బాహ్య పరిస్థితులకే, దాని ఆర్భాటాలకే, దానికే సమయం అంతా ఎంత టైం వేస్ట్ చేస్తున్నాడు తెలుసా? వీటన్నిటికీ, సుఖభోగాలకి, అందానికి, సౌఖ్యానికి, తిండికి, నిద్రకి ఎంత టైం ఇస్తున్నాడో తెలుసా? కానీ ఇవ్వవలసిన దానికి చాలా తక్కువ టైం ఇస్తున్నాడు. ఆత్మీయ అందాన్ని అభివృద్ధి చేసుకోవడం కొరకు. సో దేవుడు కోరేటువంటిది, దేవుడు ఆశించేది ఏంటంటే దానికి ఏం పేరుపెడుతున్నాడంటే కళంకము లేనటువంటి, అంటే పరిశుద్ధంగా ఉండటం అనేటువంటి పరిశుద్ధత. ఎక్కడ కావాలి పరిశుద్ధత? మిగతా చాట్లేక మరి ఇంకా కక్కర్లేదంటారు. అంత అల్టిమేట్ గా గోల్ హృదయమే, అక్కడికే వెళ్తుంది, అది అక్కడికే ఉంటుంది. కానీ చాలా ఏరియాస్ ఉన్నాయి దానికి చాలా ఏరియాస్ ఉన్నాయి. ఏంటి ఆ ఏరియాస్? ఎక్కడ? మన దేహంలోనే ప్రతి అవయములో కూడా దాది పరిశుద్ధంగా ఉండవలసినటువంటి అవసరత ప్రతి అవయవములోనూ అంతరంగం. ఇవన్నీ కలిపితేనే అంతరంగంలో అది అక్కడ పరిశుద్ధత వస్తుంది. ఇందులో నువ్వు 99 మెయింటైన్ చేసుకొని ఒక్కదానిలో దాన్ని ఆ బలహీనత అలా వదిలేస్తే అది పరిశుద్ధత కింద రాదు. మనం చదివినటువంటి భాగంలో చెప్పాడు కదా, ఈ సుందరం అనేటువంటిది నువ్వు దానికి అర్థం ఏంటంటే కళంకము లేనటువంటి స్థితినే, అధిక సుందరం అన్న దానికి కళంకము లేని స్థితినే అది మనకి తెలియజేస్తుంది. సరే, 4వ అధ్యాయంలో మొత్తం చదువుకున్నట్టయితే ఇక్కడ అంటున్నాడు, నీ ముసుగుకుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కనబడుతున్నవి. దేని చెప్తున్నాడు? దేని? కన్నుల గురించి చెప్తున్నాడు. గొవ్వ కన్నులలో లేక పావురం కన్నులలో ఒక ఆకర్షణ ఉంది. దాన్ని గొవ్వ కనులకు పోల్చి చెప్తున్నాడు. ఈ అందం ఎక్కడెక్కడ ఉందా, ఏ అవయవంలో ఉందని చెప్తే ఎక్కడ మొట్టమొదటి దాన్ని దేని చేశాడు? దేని టార్గెట్ చేశాడు? కన్ను. ఇప్పుడు మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఏం వేసుకోవాలి? కళ్ళ గురించి ప్రశ్నించుకోవాలి. ఎలా ఉన్నాయి నీ కళ్ళు? అక్కడ పరిశుద్ధత ఉందా? కన్నుల్లో పరిశుద్ధత ఉందా? ఒకవేళ అనుకోవచ్చు నువ్వు, నేను ఏ పురుషుడిని ఏ స్త్రీని ఆశించలేదు కదా, పరిశుద్ధులు అని అనుకోవచ్చు నువ్వు. అదొక్కటేనా ఏరియా అందులో? మన కన్నుల కోరిక అదేనా? మనది కాని దాన్ని ఆశించటం అసలు ఈ మొత్తానికి ఇదే హెడ్ లైట్స్. ఈ దేహానికి హెడ్ లైట్స్ అంటే
ఇవే. కాబట్టి నీ కన్నుల్లో పరిశుద్ధత అనేటువంటి దానికి అక్కడ ఆ ఒక్కొక్క ఏరియాని చెప్పుకుంటూ ఆయన వస్తున్నాడు. ఎలా ఉండాలట? తన కాబోయేటువంటి సంఘము. ఏమని చెప్పాను నేను? ఎవరు ఈ షోలమతి? ఎవరు? సంఘానికి పోలుస్తున్నాడు. సంఘం ఎలాగ ఉండాలి? కళంకము లేనటువంటి వ్యక్తి అయి ఉండాలి, పరిశుద్ధమైనటువంటి వ్యక్తి అయి. ఒక వ్యక్తిగా మనందరిని ఎలా చూస్తున్నాడు ఆయన? ఒక వ్యక్తే, మనమే కాదు, చారిత్రక సంఘం అంతా కూడా ఆయన ఏ దృష్టితో చూస్తున్నాడు? ఒక్కటే ఆయన దృష్టి ఏంటంటే, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ సంఘంలో ఉండు, నువ్వేమన్నా చెయ్యి, నువ్వు ఎక్కడ ఉన్నా సరే దేవుడు ఆయన నువ్వు ఏ సంఘంలో ఉన్నావు, అది మంచి సంఘమా లేకపోతే పనికిమాలిన సంఘమా, ఇది కాదు. అసలు అందులో ఉన్నటువంటి వ్యక్తి అతను ఎలా ఉన్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడా? దేవుడు తీసుకునేది, ఎన్నుకునేది దాన్ని బట్టే. ఏ సేవకుడి దగ్గర రక్షణ పొందావు నువ్వు? ఏ వ్యక్తి నేను నడిపించాడు? ఇది కాదు. ఎంత ఇస్తున్నావు నువ్వు? నెల దశభాగం ఇస్తున్నావా లేకపోతే ఇంకోటి ఇస్తున్నావా? నీ త్యాగం ఎంత? ఈ కూడా చూడు. ఆయన చూసేది ఏంటంటే, నువ్వు ఏ సంఘములో ఉన్నా, ఎక్కడ ఉన్నా, నీలో చూసేది ఆయన ఒక్కటే, పరిశుద్ధంగా ఉన్నా, కళంకము లేని వ్యక్తిగా ఉన్నావా లేదా? అలాగ ఉన్నట్లయితే దేవుడు ఏదైతే ఆశించాడో ఆ వధువుగా రేపొద్దున ఆయన కలుసుకోవడానికి అదొక్కటే నీకు పాస్ అయ్యే మార్క్ అది. కాబట్టి ఆయన చెప్పినట్టు అంటున్నాడు, నీ ముసుగు గుండా ఎలా చూశాడట? నీ ముసుగు గుండా చూస్తే ఏం కనపడదంట? నీ కనులు గొవ్వ కనుల వలె ఉన్నాయి. చాలా మందిలో ముసుగు ఉంటది, కానీ ఆ ముసుగు వెనక చాలా రహస్యాలు ఉంటాయి. ఆ చూపులో చాలా అర్థాలు ఉంటాయి. చూపులో అర్థాలు లేవా? చూపులో ముఖంలోనూ చూపించేస్తావు. నీ ముఖ కవళికలోనే ముక్కులు అదురుతాయి, కళ్ళు అదురుతాయి, కళ్ళు ఎర్రబడతాయి. ఎక్కడ కనపడుతుంది? ఏముంది? ముసుగులో నుంచి చూస్తుంటే ఎలా కనపడుతుందట? కొవ్వ కళ్ళు లాగా కనపడుతున్నాయి అంట. ఎలా ఉన్నావు? దేవుడు చూస్తే నన్ను చూస్తున్నారు మీరందరూ అనుకుంటున్నారు, ఈ అయ్యగారు దాసానే అసలు ఏమీ కళంకం లేదని అనుకుంటారు. నీకేం తెలుసు నాలో ఎంత కళంకం ఉందో? కొన్ని సందర్భాలు నాకు కూడా తెలియకపోవచ్చు. దేవుని యొక్క ఆ వెలుగులో చూస్తే, అందుకే కదా భక్తుడు ప్రార్థన చేసింది, ఆయనకేం అర్థం అవ్వాలా? నీ ముఖ కాంతిలో నా. అక్కడికి ఎందుకు వెళ్ళాడు? వీరికి అర్థం అవదా ఈ జీవితాన్ని గురించి? అక్కడకా కొన్ని అర్థం అవట్లా, కొన్ని రివీల్ అవ్వట్లా. అందుకే అంటున్నాడు, నీ ముఖ కాంతి అది పంపించు, ఆ కాంతి పంపించు, ఆ వెలుగు పంపించు. నేను అంధకారంలో ఉన్నా, నా స్థితి నాకు అర్థం అవ్వాలంటే, నాలో ఏ మలినం ఉందో తెలియాలంటే, నా స్థితి నాకు అర్థం అవ్వాలంటే ఏం పంపించాలి నువ్వు? నీ వెలుగు పంపించు. సో ముసుగులో ఉంటారు చాలా మంది. నాకు ఏ దోషము లేదన్న, కన్నుల్లో దోషము లేదనుకుంటారు. ఆ చూపులోనే ఈర్ష్య చూపు ఉంది, అసూయ చూపు ఉంది, క్రోధమ కనబడుతుంది, కోపం, ఉద్రేకం ఉంటుంది. చాలా ఆ ముఖములో అవి ప్రతిబింబిస్తున్నాయి. ఉద్రేకాన్ని కలిగించేవి, ఆశించేవి, మనది కాని దాన్ని, పాపముతో ఉన్నటువంటి దాన్ని, ఇది పాపమని తెలిసినా కూడా ఆశించేటువంటి కన్నులు కూడా ఉన్నాయి. పరపురుషుడు ఆశించటం పాపం అని తెలుసు, కానీ ఆశిస్తాయి. పరస్త్రీ పాపమని తెలుసు, చూడకూడదని తెలుసు, కానీ ఆశిస్తాయి కన్నులు. సో ముసుగులో నుంచి చూస్తే, అంతరంగములో నుంచి చూస్తే, దేవుని యొక్క కిరణాలు నీలో అవి ప్రవహిస్తే, అక్కడ కూడా ఏం కనపడాలి? గొప్ప కన్నులు. అది అంటున్నాడు ఇక్కడ. సో ప్రియులరా, మన జీవితంలో ఎవ్రీ ఏరియా, ప్రతి ఏరియా కూడా ఎలా ఉంటే ఎవరికలా పరిశీలించుకోవాలి.
అసలు చేసుకుంటారో లేదో నాకు తెలియదు, కానీ ప్రతి అవయవాన్ని గురించి అక్కడ పరిశుద్ధంగా ఉందా లేదా అన్నటువంటి ప్రశ్న ప్రతిరోజు రావాలి మనలో. మన సహవాసంలోనే ఒక భార్యాభర్తలు ఉన్నారు. అప్పుడెప్పుడు నేను రక్షణ పొందిన కొత్తలో విన్న సాక్ష్యం చెప్తుంటాయి. వాళ్ళు ఏంటయ్యానంటే, వాళ్ళు ప్రార్థన చేసుకునేటప్పుడు ఇద్దరు భార్యాభర్తలు, భార్య చెప్పేదంట, ఈ రోజు నా కళ్ళు పరపురుషుడి మీద ఆకర్షణకు వెళ్ళినాయి, దాని విషయం ప్రార్థన చేద్దాం అని ఇద్దరు ప్రార్థన చేసి ఉన్నంట. బా, ఎవరితో? భర్తతో. నా దృష్టి పరపురుషుడి మీదకి వెళ్ళింది, సో దాని మీద ప్రార్థన చేద్దాం. అప్పటి నుంచి నేను రక్షణ పొందిన దగ్గర నుంచి ఇప్పటికే నేను మర్చిపోలే ఆ మాటని. భర్తతో షేర్ చేసుకొని, లేక భార్య భర్తతో షేర్ చేసుకొని, భర్త భార్యతో షేర్ చేసుకొని, ఇది నా బలహీనత, ఇది నా స్వభావం, ఇది నా యొక్క లక్షణం ఎలా ఉంది, నా అంతరంగంలో ఇది జరుగుతుంది, ఇది ముసుగులో జరుగుతుంది, ఇది బాహ్యంగా ఎక్కడ కనబట్టలేదు, కాబట్టి దీని విషయం మనం ఇద్దరం కలిసి ప్రార్థన చేయాలి. నా బలము చాలట్లేదు, నేను ఎదిరించలేకపోతున్నాను, నేను జయించలేకపోతున్నాను, నీ సపోర్ట్ నాకు కావాలి అని తీసుకున్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారండి? ఉన్నారా? ఇది సవాలుకరమైనటువంటి మాట కాదు ఇది. ఎక్కడెక్కడ రహస్యం, ఎక్కడెక్కడ ముసుగు, ఎక్కడెక్కడ కపటం, ఎక్కడెక్కడ లోపలంతా రోత, బయటికి మాత్రం ఎంతో ఉన్నతముగా కనపడేటువంటి వ్యక్తులు. ఇక భక్తి. నువ్వా దేవుని రాజ్యానికి వెళ్ళేది? మనమా దేవునికి మధ్య కలుసుకునేది? మనమేనా? ఇలాంటి వాళ్ళ కొరకైనా దేవుడు తన రక్తాన్ని కార్చింది? ఇలాంటి వాళ్ళ కొరకైనా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చింది? దీనికోసమైనా? అంతరంగ స్వభావములు కన్ను ద్వారా ప్రవహించేటువంటి నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు నీ కన్ను చెడుగైంది, నీలో ఉన్న వెలుగు చీకటిగా ఉండితే కదా ఆ చీకటి ఎంతో గొప్పది. మరి అన్నాడు, నీ కన్ను చిన్నదైతే దాన్ని ఏం చేయమన్నాడు? తీసిపారే. ఇంకా నీ చెయ్యి, నీ కాలు ఏం చేయమన్నాడు? తీసేమన్నాడు. దేనికి ప్రాధాన్యత ఇచ్చాడు? తీసేమన్నా దేనికి? నీకు పరిశుద్ధత కావాలంటే నీ అవయవాల్లో ఒక అవయవం పోయినా పర్వాలేదు, కానీ నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? నువ్వు మరి తీసేస్తే పొందా? నరికి అవసరం బాగా అంటున్నాడు. ఇప్పుడు మనకి మనం అంతా కలిసి వెళ్తామా? అవయవాలే వెళ్తాయి ఎక్కడికి? దేవుని రాజ్యానికి. ఒక్కొక్క అవయవం వెళ్తుందా, లేకపోతే మొత్తం యాజ్ ఏ హోల్ వెళ్తుందా? యాజ్ ఏ హోల్ వెళ్తుంది. మరి ఒక అవయవం పోతే పర్లేదులే, మిగతాదంతా పోద్దంటున్నాడు ఏంటి? మిగతాదంతా మరి ఒక అవయవం చెయ్యేదో అపెత్తనం పని చేసి దీన్ని నరికే చేసాం, మిగతాదంతా వెళ్ళిపోద్దని అయిపోద్దా కదా? కానీ ఎక్కడుంది అది? మనసులో ఉంది కదా. నరకటం అంటే ఇక్కడ చేతులు కాళ్ళు నరికేసుకొని కళ్ళు బీకేసుకుని అంటే అది ఏం వెళ్ళడం? దాని అర్థం ఏంటది? ఏదది? నీలో ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి? దాన్ని పెరికివేయంటే నీలో ఉన్న ఆ స్వభావాన్ని, ఆ మనస్సుని దాన్ని ఏం చేయాలంటే నరికి తీసి పారే. అది లేకుండా చూసుకో, ఆ పని చేయి. అంతేగాని అవయవాల కొన్ని తీసేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి వెళ్తుంది. హోలీ, పరిశుద్ధంగా ఉండాలి. ఆ పరిశుద్ధత లేకోకుండా ఎవరు కూడా దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి మనలో జరిగేటువంటిది, దీని ద్వారా జరిగేటువంటి ప్రతి చర్య కూడా
మనిషిని ఏం చేస్తుందంటే ఈ దృష్టి ఇది ఏం చేస్తుందంటే పరిశుద్ధంగా ఉండకోకుండా ఇది పాడు చేస్తుంది, ఇది నన్ను అడ్డుకుంటుంది, ఇది నన్ను అపవిత్రపరుస్తుంది, ఈ దృష్టి నన్ను దేవునికి దూరం చేస్తుంది, నేను దేవునికి దూరం అయిపోతున్నాను, దీని ద్వారా దేవుని రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నాను అన్నటువంటి స్పర్శ మనలో లేకపోతే ఏదైనా చూస్తావు, ఏదైనా చేస్తావు, ఏదైనా దాని గురించి నీకు హద్దు లేదు, అదుపు లేదు. భక్తులైనటువంటి వారిని ఎందుకు అడ్డు కట్టేసుకున్నారు వాళ్ళు? యోబు ఏమంటున్నాడు? ఏమడు? నా కన్నులతో నిబంధన చేసుకున్నాడు. ఏ నిబంధన ఏంటి? ఏముంది అతనికి? ఏమన్నా పిల్లలు పుట్టారు, ఆస్తి ఉంది, ఊళ్ళంతా అతనికి సమృద్ధి ఉంది. అతనికి ఆ వయసులో కూడా నిబంధన చేసుకోవాలా? యవ్వనస్తులు ఏమన్నా? దావీదుకి ఏమో భార్యలు లేరా ఏంటి? నిబంధన లేదు. కాబట్టి పిల్లరా, ముసుగులో చాలా మంది విశ్వాసులైనటువంటి వారు ముసుగులో ఉంటున్నారు. ఆ ముసుగు అంటే ఈ ముసుగు కాదు నేను చెప్పేది. నేను మాకు ఏం చెప్తుంది? నీ అంతరంగములో ఎదుటివాడికి అర్థం అనేటువంటి లక్షణాలు ఎన్ని ఉన్నాయో అది నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుందో ఆ అపవిత్రాత్మ ఆ ముసుగు వేసి నిన్ను ఏం చేస్తుందంటే దేవుని రాజ్యానికి వెళ్ళనీకోకుండా ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. అది గ్రహించలేకపోతే ఈ జీవితం అంతా దుర్భరమైపోతుంది. దుఃఖము, ఏడుపు, పొళ్ళు కొరుకుటం, అగ్ని ఆరదు, పురుగు చావు, నిత్య నరకాగ్ని. నిత్య జీవం మనకు వారసుడు ఒకటకు నేను ఏం చేయాలి ప్రభు అని పరుగు వచ్చినోడు ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? నిత్య నరకానికి వెళ్ళాడు. కోరుకున్నది ఏంటి? నిత్య జీవము. వీడు వెళ్ళింది ఎక్కడికి? నిత్య. ఎందుకని? మళ్ళీ ఎన్నడూ తిరిగి చూడలేదని చెప్పేశాడు. రిజల్ట్ డిక్లేర్ అయిపోయింది. ఎన్నడూ మరలాడి మూతి ముడుచుకొని తిరిగి రాలేదట. ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు అది ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? నిత్య నరకాగ్నికి వెళ్ళి ఉంటాడు. ఎక్కడుంది భయం? ఆశ ఉంది లోపల. దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది. ఆశ ఉంది కానీ ఏమవుతుంది? ఆశకి తగిన అడుగులు లేవు. వీళ్ళరా అసలు ఈ నేను ఎంతో చెప్పాలనుకున్నా, ఈ ఒక్క వాక్యం దగ్గర ఆగిపోయింది నాకు. ఇక్కడ ఎంత పాపం ఉందో ఇందులో, ఇక్కడ బోళ్ళంత పాపం ఉందని ఇందులోనే. మన కళ్ళు తెరిపి చూద్దామన్నా కూడా ఏం కనపడుతుంది? ఈ ఫోన్ చూద్దామన్నా ఏం కనపడుతుంది? ఎవడన్నా మాటలు కలిసేపు వాడి దగ్గర స్నేహితులతో కూర్చుందామన్నా వాడి దగ్గర ఏం కనపడుతున్నాయి? ఎట్లా? దేవుని భయము లేకపోతే నువ్వు దాన్ని జయించలేవు. ప్రార్థన లేకపోతే జయించలేవు. నీలో ఉన్న బలహీనతను నువ్వు గుర్తించకపోతే, ఐడెంటిఫై చేసి దాని విషయంలో దేవుని ప్రార్థన చేయకపోతే నువ్వు దాని మీద జయము నీకు రాదు. కాబట్టి అంటున్నాడు, నీ ముసుగు గుండా నీ కన్నులు గొవ్వ కన్నుల వలె కానబడుచున్నవి అంటున్నాడు. గొవ్వ కన్నుల వలె కానబడుచున్నవి. సరే. నీ తల వెంట్రుకలు గిలాదు పర్వతమేలా మేకల మందను పోలి ఉన్నవి. నీ తల వెంట్రుకలు ఎలా ఉన్నాయి? మేకల మంద. ఎక్కడో పర్వతం మీద మేకల మంద నల్లగా ఉంటే ఏం చేస్తాను? నల్లగా ఉంటే అవి ఎన్ని అనబోతుంటే ఒక్కొక్క ఇంటిలో ఎన్ని మందలు ఉన్నాయి అక్కడ. అవి ఎవడో ఎత్తున్నాడు ఇప్పుడు? ఇదంతా అడిగి కట్ చేయడమే కదా. మొత్తం అంత తల అంతా చెప్తున్నారు. అరే ఆడోళ్ళు కాదంటే మగవాళ్ళు అంటే క్రాప్ చేసుకుంటారు. ఆడోళ్ళ కట్ చేసి ఎంత జాగ్రత్త ఉంచుకొని ఇటు పక్కనే వేస్తున్నారు, మరో పక్కన అట్టేస్తున్నారు. మళ్ళీ ఇది వేస్తున్నాం. స్టైలా? మరి అడుగు ఎండలో పోతున్నా, నరకాలకు పోతున్నాగా. ఇక్కడ రాశారండి, నేను చెప్పట్లేదు. నేను జుట్టు గురించి నేను నాకు లేదు అని చెప్పానంటే ఇక్కడ ఏం చెప్పాడు? ఇందులో కదా చెప్పింది ఆయన.
అసలు తేడా తెలియట్లేదంటే చాలా సందర్భం ఈ మగోడా అర్థా ప్రశ్న వస్తుంది. నాకు చాలా సందర్భాలు అనుకున్నా, ఎందుకు ఈ మగోడు మాట్లాడితే బాగుండు, స్వరం పట్టుకుని అందామా అయిపోతున్నాడు. రివర్స్ అయిపోయినాయి అన్ని, మొత్తం మారిపోయింది. కాబట్టి అంతా కత్తిరేసేస్తున్నారు. అప్పుడే రాశారు కదా, ఇది మనకు ఎంత అప్పుడు చూస్తున్నాం మనం. అప్పుడు రాసేటప్పుడు మన కళ్ళకి చక్కగా తేటగా కనబడుతుంది. ఎందుకంట ఎంత కత్తిరించేది దేనికి? మరి అదేగా దేనికి? ఈ స్టైల్ దేనికి? దాన్ని ఏమంటారు? బాబుల హెయిర్ అంటారు, ఏమంటారు దాన్ని? బాబియా బాబుడి హెయిర్ అంటారు కదా. అందరినీ ఈ స్టైల్లో కనపాలి, పురుషులను ఆకర్షించుకోవాలి. నువ్వు ఏది చేసినా, ఏ ఫ్యాషన్ చేసినా అది ఏదో ఒక ఉద్దేశంతో ఈ లోకంలో ఎవరికో కూడా కనబరుచుకోవాలనేటువంటి ఉద్దేశమేనా, లేకపోతే ఇంకేమైనా దేవుడికి ఇది ఇష్టం ఈ స్టైల్ అని ఏమైనా చేసిన సందర్భాలు ఏమన్నాయా? ముట్టుకోమన్నాడు కదా, ముసుగేసుకోమన్నాడు. చాలా మంది ముసుగులు వేసుకోవట్లేదు. ఎవరు ఉన్నారు ఇక్కడ? 2-3 వేసారు ముసుగులు. ఎవరు వేసుకున్నారు? ఏదండి మరి ఇప్పుడు ఈ కత్తిరించిన సంగతి ఏంటి? ఘనమా ఘనహీనమా? చెప్పమ్మా, రెఫరెన్స్ చెప్పాలి. చదువుకున్నా కత్తిరించుకోబాకండమ్మా. చూడండి, 3 కంట కత్తిరించుకోవడం, 3 కంట ఘనమంట. మారిపోతున్నాయి పరిస్థితులు. ఇది ఎక్కడ ఉంది తెలుసా? మీరు లోకంలో ఉంటే అది వేరే విషయం. తల వెంట్రుకలు పైన చెరువుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకోరట, అవి ఘనం. ఇప్పుడు మరి ఈ కటింగ్ వేసిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎక్కడ ఈ కటింగ్ ఎక్కడ ఉంది ఎక్కువ తెలుసా? క్రైస్తవుల్లోనే ఉంది ఎక్కువ. మీరు చూడండి, మీ క్రైస్తవ దేశాలు ఉన్నాయి చాలా, వాళ్ళందరూ ఇదే పని. అది ఇక్కడికి వచ్చింది, దీన్ని కూడా పాడు చేసింది. మాట్లాడితే నేను వస్తాను బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఏంది ఐబ్రోస్ కట్ చేస్తానంట. అరే దేవుడు ఎంటికలు పెట్టాడండి ఇక్కడ కంటి మీద, ఎందుకు వాటిని పాడు చేస్తావు? కాబట్టి స్త్రీకి ఏది అవసరమో దాన్ని దేవుడు పెట్టాడు, సృష్టిలోనే పెట్టాడు. పురుషునికి ఏది అవసరమో దాన్ని సృష్టిలోనే పెట్టాడు. వాటిని తారుమారు చేస్తావేంటి నువ్వు? ఎలా కనపడుతుందంట? గెలవాది పర్వతం మేకల మందను పోలి ఉన్నది అంటే, ఈ మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే, మేకల మందలు అంటే అది పూసి, ఆ షాంపూ పూసి, ఈ షాంపూ పూసి, అది పూసి మొత్తం ఆడిపోయి ఆఖరికి ఇది బోర్డు కొడితే తేలద్ది. నాకు రాలినట్టు రాలిపోతుంది. ఎందుకని? ఇది ఎందుకంటే ఎప్పుడు టైం టు టైం స్నానం చేయడు, అది చుండ్రు పట్టుకుంటది. దానికోసం షాంపూలన్నీ వాడతాడు, ఉండదు, మొత్తం రాలిపోయింది. ఇక్కడ మేకల మందలట, గిలాది పర్వతం మేకల మందలగా అని కనబడుతున్నాయట. నీ పలు వరుస కత్తెర వేయబడినవి. పలు వరుస ఎలా ఉండాలి? ఎట్లా ఉండాలి పని వరుస? వేసారా? కత్తిరించారా? కత్తిరించారా? అన్నది ఏంటంటే, ఈ నవ్వుతుంటే ఈ పొన్నెల్లి ఈ పెదానికి ఈ 2 గలు గుచ్చుకుంటే ఇది ఇక్కడ రక్తం వస్తుంది. ఇక్కడ తినేటప్పుడు అరే ఏంద్రబాబు తినగా ఎంత జాగ్రత్త చేసుకున్నా అప్పుడు ఇది గుచ్చుకుంటుంది అనుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు, డెంటిస్ట్ దగ్గరికి. ఆడు మొత్తం సాన బట్టినట్టు బట్టి మొత్తం అందరిని అరగదీశాడు.
ఆ ఎదురు దీని మొత్తం అయింది కూడా వేసాడు, కోచి అవతల బారేసాడు. ఆ తరకు 2 రోజులు భోజనమే చేయలే. అది తింటే సెన్సిటివ్ గా ఉండి ఏదైనా తిందామన్నా కూడా అది నొప్పి వచ్చేస్తుంది, అక్కడ పోటీ వచ్చేస్తుంది. ఎందుకని అది అభ్యంతరంగా ఉంది. కాబట్టి పలు వరుస ఎలా ఉండాలట, కత్తెర వేయబడాలట. కట్ట 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 పళ్ళు ఏం చేస్తాడు, పళ్ళు నూరుతున్నా. ఇప్పుడు నూరుతున్నారు ఎవరు నూరేవాళ్ళు కనపట్లేదా? ఇది వరకు అసలు అంటే బయటికి పట్ట 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 వినపడే అట్లా ఉండే. కాబట్టి అల్లలోనే తెలిసిపోయేది. ఏముంది వీడికి ఎంత భయంకరమైన కోపం ఉందో వీడికి. కళ్ళు తెలవటం కాదు, కళ్ళే కాదు, పళ్ళు కూడా ఒక సూచనే. కటకట కటకట కటకటమని నరికేస్తుంటే అమ్మో పళ్ళు నూరేస్తున్నాడు అనేవాళ్ళు. ఏం చేస్తారు పళ్ళు? మీకు కావాల్సినన్ని ఉన్నాయి అందులో. నేను అవయవాల దగ్గరికి ఎందుకు తీసుకొచ్చా? నేను అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళని చూసుకోండి. ఆమెకు నోరు ఉందంట, నీకేముందో చూసుకో. నీకు అందులో దేవుని వాక్యం అన్నీ ఉన్నాయి, అన్ని అవయవాల గురించి ఉన్నాయి. అసలు అక్కడ దాపరకమే లేదు. దేవుడు దేన్ని దాయిలా. నాకు కావాల్సింది నాకుంది, నీకు కావాల్సింది నీకుంది. నీకు ఎందుకోవటం ఇందులో? చదవండి. అమ్మో ఎట్టున్నాయి పెదలు, ఎట్టున్నాయి కాతనవా? పెన్సిల్ బయటికి వెళ్ళినప్పుడు వేస్తారు, ఇక్కడ చర్చికెళ్ళినప్పుడు వేరు. ఎవరైతేనేమండి ఎక్కడ నువ్వు నేనే కాదు కదా, ఎవరేసినా వేసినట్టే కదా. కాబట్టి ఏం చేశాడు ఇక్కడ? నీ పెదవులు ఎరుపును పోలి ఉన్నవి. ఇది స్వచ్ఛమైనటువంటి ఎరుపు. ఇది దేవుడు చెప్పేది ఏంటంటే ఇందులో ఇది ఆర్టిఫిషియల్ కాదు, వీటి లేదు కూడా. ఇప్పుడు అందరూ కోరేది ఏంటంటే ఆడి పెదవులు నల్లగా ఉంటే దాన్ని ఎర్ర చేసుకుంటున్నాడు. తమలపాకుతో చక్క కిల్లి నవిలి పెదవులు అంతా లోపలికి పెట్టి దాన్ని ఎర్రం చేసుకుంటే కాసేపు ఉంటుంది. ఏమండి వేసుకుంటారుగా? గిఫ్ట్ కి వెళ్తున్నారా? తెలియదు అయితే నాకు అది. ఇంకెందుకు మరి ఇక ఆ లంగా ఫ్రాక్ కూడా వేసుకుని సరిపోతుంది. ఇక అది కూడా అదొకటాగా ఇంకేముంది. వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అది కూడా ఇక వస్తుంది. ముందు ముందు చూస్తాం. ఇవి కూడా ఈ సీన్లు కూడా వస్తాయి. మనం బ్రతుకుంటే అవి కూడా చూస్తాం. ఏ వ్యత్యాసం తెలియదు. ఎవడు పురుషుడు, అది ఎవరెవరు పెళ్లి చేసుకుంటున్నారో, వీళ్ళిద్దరు స్త్రీలా ఇద్దరు పురుషులా కూడా తెలియదు. అలాంటి పరిస్థితి వచ్చేసింది, జరుగుతుంది. ఒప్పుకుందా? వాళ్ళిద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అన్నారుగా. సరే. నీ వెదవులు ఎరుపు నూనె పోలేవని, నీ నోరు సుందరం. ఎవరది? నీ నోరు ఎలా ఉండాలి? సుందరం ఉండాలి. ఏమో నోరు తెలిసిందంటే కంపేరంట. ఏంటి ఈ నోరు తెలిసిందంటే కంపే. ఒకవేళ నోటిలో నీకు ఏదన్నా బలహీనత ఉండుంటే, అంటే నోట్లో కూడా వ్యాధి ఉంటుందిగా, దానికి వచ్చేవాడు ఎదురుగా నుంచుంటే వాళ్ళు మాట్లాడుతుంటే ఆ కంపు భరించలేక లేచి వెళ్ళిపోదాం చీట్లోంచి అనిపించేది. అంత కంపు వచ్చేది. ఏంటి ఎంత వాసన, చెప్పుదామా ఏమని అనుకుంటాడేమో, ఏం చేయాలా? ఇది తొందరగా అందరూ ఎంతమంది కష్టమన్నా అందరూ అది బాబు నీ పని అని చెప్పి ముందు తొందరగాని ఆడ ముగించి పంపించేసేవాడిని. అప్పుడు శాంతం ఉండేది. ఎందుకని? కంపు భరించలేక. కొందరు మాట్లాడితే కంపు, వాళ్ళకి ఆ స్పర్శ ఉండదు. నా నోరు కంపు వస్తుందయ్యా,
నేను పళ్ళుని క్లీన్ చేయించుకోవాలి, లేకపోతే డాక్టర్కి చూపించుకోవాలి, ఏదో విధంగా దాన్ని నయం చేసుకోవాలి, ఇతరులకు ఇబ్బందికరం ఉంది, నాకు కూడా అర్థమవుతుంది అన్నటువంటి స్పర్శ ఉండదు. అట్లాగే కొనసాగుతుంది. కొందరు మాటల్లో కంపు ఉంటుంది. మాట మాట్లాడారంటే ఆ మాట ఎంత భయంకరంగా ఉంటుందో. అది భూతేనా, అది సరసమేనా, అది లేకపోతే ఇతరుల మీద చాడీలేనా, ఏం చెప్పినా సరే అది ఇతరులకు ప్రయోజనకరమైంది కాదు. ఇది మానవ అవయవాల్లో ప్రతి అవయవములో ఏం కావాలంటున్నాడు ఈయన? నోటికి పరిశుద్ధత లేదు, బాహ్యంగా ఉన్నవాడిని నేనే భరించలేకపోతున్నా, అలాంటి వాసనే. మరి దేవుడు అలాంటి నోరుని, అబద్ధాలు చెప్పే నోరుని, ఇలాగా చాడీలు చెప్పే నోరుని దేవుడు ఎలాగ భరిస్తాడు? ఎలాగ నువ్వు హోలీ అవుతావు, పరిశుద్ధం ఎలా అవుతావు? నువ్వు ఎలా సాధ్యం? ఇది అవుతుందా? సాధ్యం? దేవుడు ఒప్పుకుంటాడు దాన్ని? రోజు లేవంగానే పొద్దున్నే బ్రష్ చేస్తావు కదా, రెండు పూటలు బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఏదన్నా మర్చిపోతా కానీ లక్ష్మయ్య గారు చేస్తారు 4 సార్లు. అందుకని ఆయన శుభ్రంగా పళ్ళు చక్కగా ఉన్నాయి. కాబట్టి మనుషులైన మనమే ఒకరి నోటి నుంచి అలాంటి వ్యర్థమైన మాటలు వచ్చినప్పుడు, వ్యర్థత్వం ఆ నోటి నుంచి వస్తున్నప్పుడు దాన్ని భరించటం, ఆ మాటను భరించడం చాలా కష్టమైపోతుంది. దేవుడు ఎట్లా భరిస్తాడు? నీలో ఏమీ లేదనంటే ఏమీ లేదు. నీలో అసలు పరిశుద్ధత లేదు అనేటువంటి అవగాహన లేదు కాబట్టి ఇంకా నువ్వు దానిలో నువ్వు గ్రహింపు లేకుండా దాన్ని కొనసాగుతున్నావు. తర్వాత నీ ముసుగుండా నీ కణతలు ఇచ్చిన దానిమ్మ పళ్ళు. ఏది? కణతలు. దానిమ్మ పళ్ళు లేకట కణతలను చూస్తే ఎలా అంట, మీరు చూడండి, ఇప్పుడు వచ్చే దానిమ్మ కాదు, దానిమ్మ ఒలిస్తే చక్కగా తల మెరుస్తూ ఉంటాయి, మెరుపు ఉంటుంది. దానిలో చాలా అందమైనటువంటి ఫ్రూట్. అది ఫ్రూట్లన్నింటిలో కూడా దానిమ్మ లోపల విడదీసినప్పుడు లోపల గింజ చాలా అందంగా, చాలా షైనింగ్ గా చక్కగా కనపడుతుంది. అది సో ఈ కణతలు ఎలా ఉన్నాయట? అవి ఇచ్చిన దానిమ్మ వలె, దానిమ్మ ఫలము వలె అనగబడుచున్నవి. తర్వాత చదువు. నీ కందరం అంటే ఏంటి? మెడ, స్వరము అనొచ్చు. కంఠము లేక మెడ. కంఠము ప్రతిధ్వనించే కఠినమైన మాటలు మాట్లాడేటువంటి స్వభావము, కఠినత్వము. ఆ మాటల్లో మృదుత్వము లేకపోవటం, ఆ మాటలో ప్రేమ లేకపోవటం, ఆ మాటలో దయ, కరుణ ఎన్ని లేకపోవటం, కఠినముగా మాట్లాడటం, ఎదుట వ్యక్తిని దుఃఖపరిచేలాగా, గాయపరిచేలాగా, ఆ యొక్క కత్తుల్లాగా బయట నుంచి వెళ్ళిపోతాయంటే కంఠంలో నుంచి ఏమి వెళ్తున్నాయి? మాటలు వెళ్ళిపోతున్నాయి. ప్రతి దాన్ని కూడా దేవుడు ఏం చేశాడంటే ప్రతి అవయవాన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. కాబట్టి మనం పరిశీలన చేసుకోవాలంటే నా మాట ఎలాగా ఉంది, నా మాట ఎలాగా ఉంది, నా స్వరము ఇతరులకు ఏమైనా ఇబ్బందికరంగా ఉందా, నేను కఠినంగా మాట్లాడుతున్నానా, నా మాట ఇతరులకు ఏమైనా ఉద్రేకం రేపేదిలాగా ఉందా, కోపం రేపేదిలాగా ఉందా, లేక దేవుణ్ణి దూరం చేసేదిలాగా ఉందా, నా స్వరము ఎలా ఉంది, నా కంఠం ఎలా ఉంది, పరిశీలన చేయాలి. నీ ఇరు ఏంటి కుచుమలు అంటే ఏంటి?
కుసుములు అంటే స్తనములు. స్తనము అంటే స్త్రీలకు ఉండేటువంటి రెండు, ఎన్ని రాశాడు ఇక్కడ? ఇరు కుసుములు అంటే రెండు స్తనములు. అంటే దీనికి దేనికి సూచిస్తున్నాయి అంటే పరిశుద్ధత. దేని చూపెడుతున్నాయి? పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధతను గురించి చూపెడుతున్నాయి. ఒక స్త్రీకి పోల్చాడు కాబట్టి, సంఘాన్ని స్త్రీకి పోల్చాడు కాబట్టి, స్త్రీలలో ఉన్నటువంటి అవయవాల గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి, ఆ అవయవాలు ఎలా ఉన్నాయి అనే దాని గురించి కూడా పరిశీలన చేసుకోమంటున్నాడు ఇక్కడ. ఎలా ఉన్నాయి, ఇంకా దాని నుంచి ఇంకా ఎక్కువగా వివరించలేను నేను. కాబట్టి ఇవన్నీ చెప్పుతుంటున్నాడు. గోపరస పర్వతములకు, గోపరస పర్వతములు అంటే గోపరసం అంటే బోళము. అది బోళము. బోళము దేనికి సాదృశ్యంగా ఉంది? బోళము అనేటువంటి క్రీస్తు శిలువకు సాదృశ్యంగా ఉందని. అది అది ఎలా ఉందంట? అది పర్వతము లాగా ఉందండి. ఏంటది? ఆ బోళం ఏంటది? చిన్న చితక కాదు అది. ఏంటది? అది ఒక పర్వతము. తర్వాత ఏమన్నాడు? సాంబ్రాణి పర్వతములకు నేను, అంటే క్రీస్తు జీవితము సాంబ్రాణి పర్వతం అని అంటే ఏంటది? క్రీస్తు యొక్క జీవితము అంటే పరిమళ వాసన. క్రీస్తును సిలువ వేసినప్పుడు క్రీస్తు యొక్క జీవితము, ఆయన జీవించినటువంటి 32 సంవత్సరాల జీవితము అది ఒక పరిమళ వాసనగా ఏమవుతుందంటే అది సాంబ్రాణిలాగా ఒక పర్వతములో మన చిన్న ముక్క సాంబ్రాణి నిప్పుల మీద వేస్తేనే ఎంత గప్పు మంట వాసన వస్తుంది కదా. కానీ ఇక్కడ ఒక పర్వతమేనట. క్రీస్తు యొక్క ఆ జీవితం అంతా కూడా ఎలా ఉన్నది? అది ఒక పర్వతములాగా కనపడుతుందంట. సరే, ఇంకా దీన్ని చెప్పిన కొందరికి చాలా ఉన్నాయి. ఇందులో కొన్ని చెట్లకు పోల్చాడు, కొన్ని మూలికలతో పోల్చాడు, పండ్లతో పోల్చాడు, రకరకాలైనటువంటి, ఇంకా ఈ అధ్యాయం అంతా చదివితే తర్వాత వెళ్ళిన తర్వాత అవన్నీ కనపడతాయి. వీటన్నిటి యొక్క సారాంశం ఏంటంటే ఈ చెట్లకు పోల్చి పొలాలకు పోల్చి ఎక్కడ అంటున్నాడు? 16వ వచనం చూడండి. ఉత్తర వాయువు ఏతెంచుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనమందు విసరుడి, దాని పరిమళం వ్యాపింప చేయుడి, నా ప్రియుడు నా ఉద్యానవనములకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. అబ్బా, ఏమన్నాడు? ఉత్తర వాయువు ఏతెంచుము అంటే గాలి వచ్చినప్పుడు, శీతాకాలంలో గాలి వచ్చినప్పుడు ఆ గాలికి ఏమవుతుందంటే ఉత్తర వాయు యొక్క ఏం చేస్తుంది? అది ఆ స్మెల్ స్ప్రెడ్ అవుతుంది. గాలి వచ్చినప్పుడు ఏమవుతుంది? స్మెల్ అవుతుంది, స్ప్రెడ్ అయిపోతుంది. అలాగనే ఉత్తర వాయువు దక్షిణ వాయువు ఏం చేయమన్నాడు? రమ్మని పంపించమని అంటున్నాడు. నా ఉద్యానవనం మీద, నా ఉద్యానవనము చాలా విలువైనటువంటి ఆ వనము, ఉద్యానవనం అది జీవితము, మన జీవితము ఉద్యానవనము. ఆ ఉద్యానవనములాగా సంఘము ఆ ఉద్యానం మీద విసురుతున్నప్పుడు అంటే దాని పరిమళం వ్యాపింప చేయుడి, నా ప్రియుడు ఈ ఉద్యానం వస్తున్నాడు. ఎవరు వస్తున్నారు? యేసుక్రీస్తు వస్తున్నాడు. నా ప్రియుడు వస్తున్నాడు, సంఘం దగ్గర వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పరిమళ వాసన కలిగిన వ్యక్తిగా నీవు, నేను, సంఘము అందరము కూడా ఎలా ఉండాలంటే ఒక సాక్షి జీవితము కలిగి ఉండాలి అంటున్నాడు. తమకిష్టమైన ఫలములు అతడు భుజించును. మంచి ఫలాలు ఫలించాలి. ఒక క్రైస్తవ జీవితంలో మంచి ఫలాలు ఫలించాలి. అది దేవునికి ఇష్టమైన ఫలాలు అయి ఉండాలి. అవి ఆత్మ ఫలములుగా కొన్ని చెప్పాడు అక్కడ. కాబట్టి అవి దేవునికి ఇష్టమైనటువంటి ఫలాలు. అవి వ్యక్తి యొక్క జీవితంలో నుంచి ఇన్ని బాహ్యంగా ఇన్ని లక్షణాలు చూపిస్తూ ఆధ్యాత్మికంగా మనం దాన్ని మలుచుకొని దాన్ని మనం పరిశీలన చేసుకుని అది నా ప్రియుడికి ఇష్టమైనదై ఉండాలి. ఆయన వస్తున్నాడు, ఆయన రాకడ సమీపం అవుతుంది, నా జీవితం అలా పరిణామవసరగా నేను కలిగి ఉండాలి. సో దీని సారాంశం అంతా ఏం చెప్పాం? ఒక్క మాటలో పరిశుద్ధత. ఈ పరిశుద్ధత కొరకు భక్తులైనటువంటి వారు ఆ పరిశుద్ధత కొరకు
ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఉన్నాడు. ఎందుకని? వాళ్ళు రాజీ పడవచ్చు, ఈ లోకంలో జీవించాలని రాజీ పడవచ్చు, కానీ ఒప్పుకోలేడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారా? వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకోవడం సిద్ధపడిపోయారు. వాళ్ళు దేనికోసం? పరిశుద్ధత కోసం. మేము ఆ పని చేయం, మా ప్రాణాలు పోయినా సరే. రాజు ఆ పేర్లు పెట్టడానికి, వాళ్ళకు ఉన్నటువంటి పేర్లు పెట్టి పిలవటానికి కూడా ఇష్టపడాల. ఎందుకు? రాజు పిలిచిన పేరులో ఈ పేర్లు ఎవరయ్యా? షడ్రక్ మేషక్ అబేద్నెగోల పేరు ఏంటి? బబులోను రాజు ఆ దేశస్తులు పెట్టిన పేర్లు అవి ఏం పేర్లు అయ్యి? వాళ్ళ దేవత పేర్లు. బుద్ధిహీనం కాకపోతే ఈ దినాల్లో సేవకులు కూడా మా అబ్బాయికి పేరు పెట్టండి షడ్రకు మెషకు అని పెడుతున్నారు. ఏంటయ్యా? దేవత పేర్లు కదా అయ్యి, అవి పెడతావా? ఇదేనా నీ నాలెడ్జి? వాళ్ళు ఒరిజినల్ పేర్లు పెట్టడానికి రాజు ఒప్పుకోలా, వాళ్ళ దేవత పేర్లు పెట్టాడు. వాళ్ళు పరిశుద్ధత కొరకు అనన్యాకు షడ్రకనియు, మిషాయేలునకు మేషాకనియు, అజర్యాకు అబేద్నెగో అనియు పేర్లు పెట్టారు. పేర్లు మార్చేశారు. ఎందుకు మార్చారంటే వాళ్ళ పేర్లతో పిలవటం ఇష్టము లేక పేర్లు మార్చేశారు. బుద్ధిహీనంగా వీళ్ళు మాత్రం అవి తీసుకొచ్చి ఆ పేర్లు పెట్టి కంపు చేస్తున్నారు. చూడండి ప్రియరా, వాళ్ళు ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, మేము పోయినా పర్వాలేదా, మా దేవుడు రక్షించినా రక్షించకపోయినా మాకు పర్వాలేదు, అసలు మా ప్రాణాలకు అసలు మాకు ముఖ్యం కాదు. అసలు మాకు ఏది ముఖ్యం అంటే పరిశుద్ధత ముఖ్యం. మాకు అదే మాకు. ఎంత గొప్ప వ్యక్తులండి! ఆ భక్తి ఎంత శ్రేష్టమైందండి! యోసేపు ఉన్నాడు, తనకు తెలుసు ఈ స్త్రీకి నేను లోపడకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్న సంగతి తెలుసు. అవమానాలు వచ్చినా పర్వాలేదు, నిందలు వచ్చినా పర్వాలేదు, పరువు పోయినా పర్వాలేదు, ఉద్యోగం పోయినా పర్వాలేదు, ఏది పోయినా పర్వాలేదు, చెరసాల్లో వేసినా పర్వాలేదు, కానీ నాలో ఉన్న పరిశుద్ధత మాత్రం పోకూడదు. అమ్మో, ఇంత ఘోర దుష్కార్యం నేను చేసి నా దేవునికి విరోధిగా నేను ఎలాగా ఎంత తీవ్రంగా తీసుకున్నాడు అంతండి. ఎంత తీవ్రంగా తీసుకున్నాడు. ఉందా? అదే ఉందా మనలో? ఈ పాపము చేయటానికి ఎంత సాహసిస్తున్నావు నువ్వు? ఈ మాట మాట్లాడటానికి ఎక్కడ నువ్వు సంకోచం లేకుండా మాట్లాడుతున్నావే? ఆ చూపు చూడటానికి ఎక్కడ భయం లేకుండా చూస్తున్నావే? ఇది మాట్లాడకూడదని కానీ, ఇది చూడకూడదని కానీ, ఇది వినకూడదు కానీ, నా మెడ అటు ఇటు తిప్పకూడదని కానీ, నా మాటలు చాలా శ్రేష్టమైన మాటలుగా ఉండాలని కానీ ఈ స్పర్శ లేదు కదా. ఎక్కడ పరిశుద్ధత? ఎక్కడ? భక్తులైనటువంటి వారు ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ మేము పరిశుద్ధత మాత్రం పోగొట్టుకోవడానికి ఇష్టపడలేదు. దేవుడు వాళ్ళని చంపేశాడా ఏంటి? దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనం. అయితే పరిశుద్ధులే మహోన్నతుడు, పరిశుద్ధులే రాజ్యాధికారములు ఉంది. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారము నొందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతము వరకు రాజ్యం ఏలుదురు. ఎవరెళ్తారు? పరిశుద్ధులే.
ఇక్కడ పరిశుద్ధులైనటువంటి వాళ్ళే ఏం చేస్తారట వీళ్ళు? రాజ్యాధికారం వస్తుంది వాళ్ళకి. వాళ్ళు యుగములు కూడా యుగాంతము వరకు కూడా రాజ్యాలని వెళతారట వాళ్ళు. పరిశుద్ధులకి ఇచ్చినటువంటి ఒక ధన్యత చూడండి. ఎందుకు పరిశుద్ధత కాపాడుకోవాలి మనం? ఎందుకు మనం రాజీ పడకుండా మనం అలా జీవించాలి? మనం అక్కడ జరిగేటువంటి ఆ యొక్క విలువలు ఎంత గొప్పవి. ఇక్కడ మన జీవితం టెంపరీ. ఈ భూమి మీద మన జీవితం టెంపరీ, కానీ అక్కడ జరిగేటువంటిది మాత్రం అది పర్మనెంట్. యుగములు అంత యుగములు జరిగేటువంటి రాజ్యం ఏలేదు. కాబట్టి ఎందుకు పరిశుద్ధతని మనం పోగొట్టుకోకుండా దాన్ని మనం చాలా భద్రంగా కాపాడుకోవాలంటే నెక్స్ట్ సీన్ ఉంది. మరి ఇంకొక చాప్టర్ ఒకటి మనం స్టార్ట్ అవబోతుంది. మనం మరణించిన తర్వాత మరొక చాప్టర్ లో అడుగు పెడతాం మనం. దాని ద్వారా వచ్చేటువంటి ధన్యత అది మామూలుది కాదు. దీన్ని బేస్ చేసుకునే ఉంటుంది. అది దేన్ని? ఇక్కడ జరిగేటువంటి నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ తలంపులు, నీ ఉద్దేశాలు, నీ మాటలు, వీటిని బట్టి ఏమి ఆధారపడి ఉండదంటే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ఇక్కడ జీవితం అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో ఆఖరి వచనం ఏమనుంది? ప్రభువైన యేసు కృప పరిశుద్ధులై తోడైయుండుగాక. ఈ సంగతుల గురించి సాక్ష్యం ఇచ్చేవాడు. ఆఖరి అధ్యాయం 22వ అధ్యాయము ఆఖరి వచనం. ప్రభువైన యేసు పరిశుద్ధులై తోడైయుండుగాక. ఆమేన్. ఎక్కడ? ప్రకటన గ్రంథంలో బైబిల్ అంతా ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథంలోకి వెళ్తే ఆఖరి వచ్చిన ఆయన రాసిన మాట ఏంటంటే కంక్లూజన్ ఏంటి? పరిశుద్ధులందరికి ఏం తోడై ఉంటది? ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులకు తోడై ఉండును గాక. ఇదండి ఆయన కంక్లూజింగ్ ఇచ్చింది. బైబిల్లో కంక్లూజింగ్ వాడు ఏంటంటే అది పరిశుద్ధతే. ఏదైతే ఏదైనా వనములో పరిశుద్ధతను వాళ్ళు కోల్పోయారో తిరిగి మరలా దాన్ని ఎక్కడేస్తున్నాడంటే పరిశుద్ధతతో కంక్లూడ్ చేస్తున్నాడు. అక్కడ దాన్ని మరలా దాన్ని రిఫ్లెక్ట్ చేశాడు. పరిశుద్ధతకు విలువ ఉందా మన జీవితంలో? పరిశుద్ధతకి విలువ ఉందా? దాని యొక్క ఫలితాలు ఎలాగ ఉంటాయో అర్థమవుతుందా? ఇలా ఊరికే విని వెళ్ళిపోవటం కాదు. మన అవయవాల్లో ఇన్ని అవయవాలని గతం 8 అవయవాలు అక్కడ రాశాడు. ఎన్ని అవయవాలు లెక్క పెట్టుకున్న తర్వాత 8 అవయవాలు రాశాడు. ఈ 8 అవయవాలు చాలా ప్రాముఖ్యమైన అవయవాలు. ఈ అవయవాల యొక్క ఎఫెక్ట్ అంతా కూడా ఎక్కడ పడుతుందంటే హృదయంలో స్టోర్ అవుతుంది. అది స్టోరింగ్ ప్లేస్. అక్కడ అది అవుతుంది. వాటిని మన స్పర్శ లేకుండా ఇష్టానుసారంగా మన దేహములో అవయవాల్ని వదిలేసినట్లయితే మనము ఏం కోల్పోతామంటే దేవుని రాజ్యాన్ని కోల్పోతాం. పరిశుద్ధులకి ఏటట ఆఖరిలో అక్కడ దొరికింది దేవుని కృప. పరిశుద్ధత దేవుని కృప అది మనకు దొరుకుతుంది. పరిశుద్ధమైన జీవితమే మనకి కాపుదల. పరిశుద్ధమైనటువంటి జీవితమే మన పరలోక రాజ్యానికి వారసులుగా చేసేటువంటిది. మీరు దీనికి ఇదే బైబిల్ అంతా సారాంశం.
నువ్వు ఇటు తిప్పి అటు తిప్పి ఆ వాక్యం చెప్పి యేసేపు గురించి చెప్పి దానియేలు గురించి చెప్పి అబ్రహాం గురించి చెప్పి ఇంకోటి గురించి చెప్పి ఎన్ని చెప్పినా అది మనకు అవగాహన కొరకే. కానీ ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఎంత పెద్ద చాప్టర్ అండి అది. ఎంత బారుందో వచనం, ఎంత బారుందో వచనం. చిన్న మాట, ఈ చిన్న మాటే మన జీవితంలో కష్టం అయిపోతుంది. ప్రియా సహోదరి సహోదరా, దేవుని భయము ఉండాలి మనకి. మన అవయవాల్లో ఏ అవయవం పాడవుతుందో, ఏ పరపురుషుడు అంటే ఇక్కడ ఎవరు? అపవాది. ఇక్కడ ఎవరు? పెళ్లి కుమారుడు ఇక్కడ ఎవరు? యేసుక్రీస్తు. సోలమితి ఎవరు? సంఘము. పరపురుషుడు అంటే అపవాది, మలినపరుచు ఆత్మ. నువ్వంటే ఈ పరిశుద్ధతలు కాకుండా నువ్వు దేని వైపు అడుగులు వేసినా నువ్వు పరపురుషుడి దగ్గరికి వెళ్తున్నట్లే, అపవిత్ర వైపు దాన్ని నువ్వు అడుగులు వేస్తున్నట్లే. అది నీ జీవితాన్ని నరకంలోకి తీసుకొని వెళ్తుంది. అది సో అనేది ఒకడు ఉన్నాడు, వాడు మలినపరుస్తాడు, నీ కళ్ళను అపవిత్రపరుస్తాడు, నీ నోటిని అపవిత్రపరుస్తాడు, నీ పళ్ళను అపవిత్రపరుస్తాడు, నీ గొంతును అపవిత్రపరుస్తాడు. ఎక్కడ చూసినా సరే వాడు టార్గెట్ ఏంటంటే ఆ ఏరియాస్ లోనే వాడు పనిచేస్తూ ఉంటాడు, ఆ ఏరియాస్ లో పనిచేస్తుంటాడు. నీ దేహంలో ఉన్న ఈ అవయవం మీద ఒక అవగాహన లేకుండా నీ జీవితాన్ని అలాగ కొనసాగించుకున్నట్లయితే వచ్చేటువంటి పరిస్థితులు భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. భక్తి యొక్క సారాంశము చాలా విలువైనటువంటిది. ఎంత భక్తి చేసి ఇన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి ఎంత మంచి సంఘములు ఉండనని చెప్పుకొని మా సేవకులు గొప్పవాడని చెప్పుకొని మంచిదే చెప్పుకో. పరిశుద్ధత లేనటువంటి సంఘమే కాదు. పరిశుద్ధత గురించి బోధించినటువంటి బోధకుడే కాదు. పరిశుద్ధతను దృష్టిలో పెట్టుకొని కన్నీరు కాల్చినటువంటి ప్రార్థన అది ప్రార్థనే కాదు. ఏం చేస్తావు? పరిశుద్ధత కావాలని కన్నీరు కార్చేటువంటి హృదయం ఉందా నీకు? నా టార్గెట్ పరిశుద్ధత అన్నటువంటి ఉద్దేశం ఉందా? పరిశుద్ధత ఎంత విలువైనదో ఆలోచించండి. దేవుడు నిన్ను ఒక పెళ్లి కుమార్తెగా అంటే సంఘము అంటే సంఘములు అంటే ఏముందా? సంఘం అంటే చర్చ. సంఘం అంటే ఏంటి? విశ్వాసులే కదా, అందరం కలిస్తే కదా సంఘం. సంఘం ఎట్లా అయింది? ఈ సంఘం ఎలా ఏర్పడింది? దేవుని సంఘం ఎలా ఏర్పడింది? నువ్వు లోకానికి వేరు చేసి నిన్ను తీసుకొచ్చి సంఘములో చేశాడు. ఇంతకుముందు లోకంలో వ్యక్తులు కాదా మనంతా లోకంలో ఉన్నవాళ్ళే కదా, రకరకాలైనటువంటి విధానాల్లో వెళ్ళినటువంటి వాళ్ళమే కదా. మనం పాపంలో వెళ్ళినా లేకపోతే ఆరాధనలో వెళ్ళినా ఏ రకంగా వెళ్ళినా సరే అసలు మనకి దీనికి సంబంధమే లేదు కదా. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ లోకముతో మన బంధాలను తెంచేసి సంఘములోకి తీసుకొచ్చి సంఘములో మళ్ళా అక్కడ చేర్చినప్పుడు అప్పుడు ఇది సంఘముగా ఒక పెళ్లి కుమార్తెగా దాన్ని చూస్తున్నాడు. దాన్ని ఎలా చూస్తున్నాడంటే ఒక కన్యకగా చూడాలనుకుంటున్నాడు. నిన్నెవడో ముట్టనటువంటి వాడుగా ఎలా చేస్తున్నాడు? ముట్టనటువంటి వాడికంటే ఆల్రెడీ మనం అపవిత్రం అయిపోయాం కొన్ని సందర్భాల్లో. కానీ యేసుక్రీస్తును ఆధారం చేసుకొని మన జీవితాలను ఆయన రక్తాన్ని ద్వారా మళ్ళా కడగబడి మరలా తిరిగి నూతనత్వ పరచబట్టడం వలన మనం కన్యగా మారుతాం. ఇక్కడ ఒకవేళ నేను పాడైపోయాను కదా, నేను రాంగ్ స్టెప్ వేశాను కదా, నేను వెళ్ళకూడని స్థలానికి వెళ్ళాను కదా, నేను చూడకూడని చూశాను కదా, మాట్లాడకూడని మాట్లాడాను కదా, నేను తాకూడని తాకాను కదా,
నేను పాపంలో పడిపోయాను కదా, దాని నుంచి వెనక రాలేకపోతున్నాను కదా అని అనుకుంటున్నానేమో నువ్వు. అయినా నీకు నాకు కూడా దేవుడి అవకాశాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆయన రక్తములో కడగబడినప్పుడు మరలా నీకు యుగ యుగములు కూడా దేవుని రాజ్యాన్ని ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాడు. యుగ యుగములు తాత్కాలికమైన ఆనందముతో, టెంపరరీ, నువ్వు కన్నులతో చూసింది టెంపరరీ, నీ నోటితో మాట్లాడి టెంపరరీ, నీకు ఏది చూసినా, ఈ అవయవాలు ఏది చేసినా ఇట్ ఈజ్ టెంపరరీ, పర్మనెంట్ కాదు అది. కానీ ఏం కోల్పోతున్నావు అంటే పర్మనెంట్ స్థానాన్ని కోల్పోతున్నావు. ప్రియ సహోదరి సహోదరా, ఆలోచన చేయండి. మన జీవితంలో ఇప్పటికీ చాలా దినాలు గతించిపోతున్నాయి, చాలా సమయం వ్యర్థమైపోతుంది, ప్రార్థనకు అవకాశం లేకుండా పోతుంది, కన్నీటి ప్రార్థన లేదు. పరిశుద్ధత కొరకు పరిశుద్ధత నాకు కావాలి ప్రభా అని ప్రాధేయపడి ఏడ్చినటువంటి సందర్భాలు లేవు. ఎంత మాత్రం నాకు అది ప్రభా, ఇది ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, నా బిడ్డల విషయం చూడు బాబా, వాళ్ళ విషయం, నా భర్త, ఇదే గొడవ సరిపోతుంది. కానీ పరిశుద్ధత కొరకేదండి, పరిశుద్ధత కొరకేదండి. దేవుడు చెప్పిన మాటల్లో ఆయన చెప్పిన ఒకే మాట చెప్పిన, నేను పరిశుద్ధుడు, మీరు కూడా ఏది ఏదో నువ్వు ఎత్తుకొని ప్రార్థన చేస్తావు అయిపోదు. పరిశుద్ధత కొరకు కన్నీరు కార్చు. పరిశుద్ధత నీకు వస్తుంది. పాపపు స్థితిని దేవుని చెందులో ఒప్పుకో, కన్నీటితో ఒప్పుకో. అక్కడ నీకు విడుదల దొరుకుతుంది. పరిశీలన చేసుకో. నీ అవయవాల్లో ఏ అవయవం అయితే నీకు అభ్యంతరకరంగా ఉందో దాన్ని తీసేయంటున్నాడు, దాన్ని నరికే అంటున్నాడు, కఠినమైన మాటలు మాట్లాడుతున్నాడు, తీసేదాన్ని అన్నాడు. ఇప్పటికైనా నీకు అది అర్థం అవ్వకపోతే, ఏ అవయవంలో అది పనిచేస్తుందో అది అర్థం అవ్వకపోతే, దాన్ని తీసేయకపోతే మళ్ళా తీసి నరకంలో పడేస్తాడు. ఆలోచన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారిని స్వపరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో అది పడదాం. నీ కళ్ళు ఎలా ఉన్నాయి, నీ నోరు ఎలా ఉంది, నీ పలువరస ఎలా ఉంది, నీ స్వరం ఎలా ఉంది. ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నాడు దేవుడు. యేసయ్యా,